నమస్తే. కర్మన్ ఘాట్లో ఉండిన తన ఏదైతే సికిందర్ ఉన్నారో తన వైఫ్ ప్రణీత డాక్టర్ అది బ్రదర్స్తోనే కావాలని కుట్టించే ప్రయత్నం చేసింది, ఆస్తి కోసం ఇట్లా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చాలాసార్లు ఇంతకుముందు కూడా ఇట్లాంటి అటాక్స్ జరిగాయి. దీనికి సంబంధించి కొడితే అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ అమ్మ మనతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు సికిందర్ గారి యొక్క వైఫ్ ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు? ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మిమ్మల్ని కూడా కొట్టారు, మీ హస్బెండ్ కూడా కొడితే చాలాసార్లు సర్జరీ అయిన పరిస్థితి. అంటే ఏం చెప్తారమ్మా, ఎప్పటి నుంచి ఎప్పుడు మ్యారేజ్ అయింది, అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఏం చెప్పాలి సార్, అక్కడ చూడండి సార్, బెడ్ మీద చూస్తే నాకు ఎట్లా ఎప్పుడైంది మ్యారేజ్? ఎప్పుడైంది? ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రస్తుతము ఆడవాళ్ళు మగవాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, ఖచ్చితంగా చంపేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఈ హత్యలు చేసే విషయంలో కూడా చంపి తీసుకుపోవాలని ఆస్తి కోసం నేను ఎక్కడ చూడలేదు సార్. చాలా చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంకొంచెము ఇప్పుడు సికిందర్కి ప్రణీతకి ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? ఇంతకుముందు ఫారెన్లో ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు వచ్చారు ఇక్కడ సిటీకి? మళ్ళీ దృష్టిలో తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కానీ ఏమైనప్పటికీ కూడా డాక్టర్ దగ్గర కూడా అసలు ఏం జరిగింది, తన పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాము. మేము 7 లోపల ఉండేటోళ్ళం సార్, మేము ఇదంతా మీడియాలు మాకు ఇది తెలియదు సార్. సికిందర్ పైన అటాక్ జరిగింది, నన్ను చంపడానికి నా కొడుకు ఏమన్నా అయినంటే నాకు కనబడుతుండేనా సార్? ఇలా అట్లా అంతా రౌడీ చేతలు రౌడీ వాళ్ళని మాకు తెలియక మోసపోయినాం సార్. మేము ఇంత రౌడీ వాళ్ళు. ఎప్పుడైందండి మ్యారేజ్? ఎప్పుడైంది? 2 minutes మాట్లాడండి. 2018లో 2018 డిసెంబర్లో అయ్యింది. ఫారెన్లో ఉంటుండే వాళ్ళు సిటీకి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు అసలు? అక్కడ గవర్నమెంట్ ఆమెను పంపించారు ఫస్ట్, తర్వాత వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ తర్వాత పాప పుట్టింది. తర్వాత బాబు అక్కడ ఎందుకు నాన్న ఉన్న ఒక్కనివే కదా, తను ఇక్కడే ఉంటుంది కదా, నువ్వు కూడా వచ్చేరాదని మేము అన్నాం. తన కూడా పాప దగ్గర ఉండొచ్చులే, మారుతుందేమో ఇప్పుడన్నా, మారి ఇప్పటికన్నా మంచిగా ఉంటుందేమో అని తన కూడా ఆలోచించిండు వచ్చిండు. కానీ ఇంత పని చేస్తుందని మేము కలగనలేదు సార్. పొద్దున ఎక్కడైతే కొట్టారో అది ఎవరిది ఇల్లు? అంటే ప్రణీతది అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. అది మా ఇల్లు. 34 సంవత్సరాలు మేము ఆడ ఇల్లు కట్టుకొని ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళం గామ్. మేము ఒక్కొక్క పోర్షన్ కట్టుకున్నా సార్ నేను ఆ ఇల్లు. ప్రణీత వాళ్ళ అమ్మ, నా కొడుకు నువ్వు ఇంటికి రావద్దురా, నాదిరా ఇల్లు, నా బిడ్డేదవుతుంది రా ఇల్లు, నాది ఇల్లు అని మాట్లాడి దొబ్బేస్తురంట. అన్ని నానా బూతులు. నువ్వెందుకు వస్తావు అంటే, ఆయననే లేనప్పుడు ఇల్లు ఆమెది ఎట్లయితే సారు? భర్తతో కరెక్ట్గా ఉంటే నీకు అన్నీ ఉంటాయి రైట్స్. అయినా అది నేను కష్టపడి కొనుక్కున్న ఇల్లు, నీవేం రైట్స్ చూపిస్తావాడా? నువ్వేమి ప్రూఫ్స్ చూపిస్తావు? నేను చూపిస్తా, ఎక్కడికి పోయినా చూపిస్తా. నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ అప్లై అంటది, అది అంటది, ఇది అంటది. కెమెరాలు 5-6 సార్లు కెమెరాలు వల్లగొట్టిరు. నిన్న కూడా కెమెరాలు వల్లగొట్టిరు. వాళ్ళు చాలా మంచి వాళ్ళే అయితే మంచి రూట్లోనే పోతే కెమెరాలు ఎందుకు తీసేస్తావు? నీకు కనబడతావు, నేను కనబడతాగా. ఎవరు చేసిన తప్పులైనా కెమెరాలు తీసేస్తావు. పోలీసు వాళ్ళని వెళ్ళిపోమంట. పోలీసు వాళ్ళు బయటికి పోగానే ఆయన రాళ్ళ తీసుకొని కత్తులు తీసుకొని కొట్టిరు. ప్రవీణ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అడ్వకేటు, ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రణీత పెద్దమ్మ కొడుకు, ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ నాన్న గల్లీలో ఉండి చూస్తాడు. కృష్ణారెడ్డి డ్యూటీలో ఉండు, ఏడ డ్యూటీ వీకేస్తారు అని చెప్పి కనపడాడు. వెనకాల ముందట పంపిస్తాడు, వెనకాల ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చిండు, నీకు ఫోటోలు పెడతా. ఇప్పుడు వెళ్ళిపోగానే వచ్చిండు ఆడికి. అంటే మీ ఇంట్లోకే మిమ్మల్ని రానివ్వట్లేదా? మా ఇంట్లోకే ఆయన రావద్దంట, ఆమెదంటే ఇల్లు. ఇది కరెక్టేనా? నేను మా ఆయన ఇంతకుముందు అప్పుడు మమ్మల్ని కొట్టిరుగా సార్. జనవరి 28 రోజు ఆమె ఏదో యాక్షన్ చేసి కొట్టిపించింది కదా సారు. కొట్టిపించి అప్పటి నుంచి ఇక హాస్పిటల్లోనే అయిపోయినాం మేము. అయితే మా బిడ్డ అక్కడ హైటెక్ సిటీలో ఉంటుంది. ఇంకా హాస్పిటల్ కూడా అక్కడ దగ్గర ఉంది. ఇక ఇంటికి వస్తే మళ్ళీ మనిషి బతుకుతాడా, ఇంకేమన్నా అవుతుందా? చాలా సీరియస్ అయిపోయిండు. ఇంకా అక్కడ చూపించుకొని ఇక అక్కడక్కడనే ఉండిపోయినాం మేము. ఇంటికి రాలే. వీళ్ళ భయానికి కూడా ఈయన ఇంటికాడ ఉంటుండు, ఆమె భర్త కావాలంటుంది, ఈయన భార్య కావాలంటారు. ఉంటే ఉండని, వాళ్ళే ఇల్లు ఎక్కడ పోతుంది, ఎక్కడ పోదు, ఉండని. నాకు కావాల్సినప్పుడు నేను వస్తా. అప్పుడు నాకు నచ్చితే ఉంటారు వాళ్ళు, నాకు నచ్చకపోతే వాళ్ళని పంపించేస్తా. నాది ఇల్లు, అది ఎవరికి రైట్స్ లేదాడా? ఇల్లు నాది నాది అని బెదరగొట్టడం ఏంది? నా కొడుకు నా ఇంటికాడ ఉంటే
మా అమ్మది ఇల్లు అని అన్నాడంట. మా అమ్మది ఇల్లు అన్నందుకు నీ అమ్మదన్న ఇల్లు నీది కాదు దాన్ని వాళ్ళ అమ్మ నీది ఇల్లు కాదురా బయటికి వెళ్ళు నువ్వు. కోడల వాళ్ళ మదరు ఇట్లా కూడా అక్క అది మీది ఇంట్లోనే ఉంటున్నారు కానీ మిమ్మల్ని రానివ్వట్లేదు. ఇంట్లోనే ఉంటుంది. ప్రణీత వాళ్ళ మా కోడలు వాళ్ళ అమ్మతోటే ఉంటుంది. మా బాబు ఏమంటుండు ఆమె ఉంటా అని కలిసి ఉంటా అని రంగారెడ్డి కోర్టులో కేసు వేసింది. ఇక ఈయన డైవర్స్ వేసింది. ఆమె ఫస్ట్ అమెరికాలో వేసింది, అది చెప్పారు. అమెరికాలో ఆయన వద్దు అని వేసింది. పిల్ల పుట్టినాక ఆయన ఇంటికి పోతే నేను రాను డైవర్స్ ఇస్తా అని చెప్పింది. అవన్నీ చాలాసార్లు అయిపోయినాయి. చాలాసార్లు ఫైజాన్ తీసుకుంది, అవన్నీ అయిపోయినాయి. మొన్న కూడా లాస్ట్ టైం ఇది అయింది కదా, అయినప్పుడు వాళ్ళ నాన్న 50-60 మందిని తీసుకొచ్చి బెదిరిపించేసిండు. ఆ బెదిరించినందుకు మళ్ళీ కూడా ఎప్పుడు వచ్చినా ఇదే వస్తారు. ఆమె ఉండను అన్నది, ఉండను పాప కోసం ఏమన్నా మాట్లాడురు అని వచ్చి రాయల్లో వచ్చి మాట్లాడిరు. మాట్లాడినాక 2.5 ఎకరాలు ఇస్తా అన్నాడు మా సారు. 2.5 ఎకరాలు ఇస్తాయి. ఫస్ట్ ₹1,00,00,000 అడిగిరు వాళ్ళు. కోటి అడిగితే కోటికి మా సైడ్ పెద్ద మనిషి ఓకే చెప్పిండు. అయినాక ₹1,00,00,000 ఎవడు మాట్లాడమన్నాడు. నేను భూముల లిస్టులు తెచ్చిన, సర్వే నెంబర్లు తెచ్చిన, నాకు ఇది కావాలి అని ఆయననే బెదిరించిండు. సరే వాళ్ళు చెప్పక ముందే మా సార్ ఏం చేసిండు, 2 ఎకరాలు ఇస్తా అని మాట్లాడిండు. పాప పేరు మీద చేస్తా, గాడిగా నేను ఉంటా అని చెప్పిండు. అది ఎవరు వీళ్ళు మా పెద్దల ఆస్తి కూడా కాదు, అది మేము కష్టపడి కొనుక్కున్నది. మా పిల్లలు కొన్నారు, అమెరికాలో ఉంటుంది. ఆమె పేరు మీద చేయించుకోక నా పేరు మీద చేసింది. సరేలే వాళ్ళకి ఏదో సంజాయించి మధ్యలో వచ్చిన గొడవకు దీన్ని ఏం చేద్దాము, ఇచ్చి పంపిద్దాము. సరేలే ఆమె ఉండనప్పుడు ఉంటుందనే మేము 5 years ఆమెతోటి వెయిట్ చేసిండు, రాలేదు. 5 years అయినాకనే అప్పుడు వచ్చింది. 5 months ఉంది మా ఇంట్లో, మొత్తానికి 5 months ఉంది. ఇప్పుడు 7 years అవుతుంది పెళ్ళి అయ్యి. 5 months మా ఇంట్లో ఉంది ఉండి. పాప బర్త్డే వచ్చింది. ఆ రోజు సాయంత్రం బర్త్డే ఉంది, పొద్దుగాలని చదువుకొని అన్ని నాలగొట్టి వెళ్ళిపోయింది. అది ఆమె చేసే టాలెంట్. ఎప్పుడు మెంటల్ అవుతుందో తెలియదు, ఎప్పుడు బాగుంటుందో. సికిందర్ గారికి ప్రణీత గారికి ఎంతమంది పిల్లలు? ఒకటే పాప. ఆ రోజు అట్లా జరిగింది. అయినాక ఇక పోయింది, ఇక రాలేదు. వాళ్ళ నాన్న వచ్చిండు, అన్ని సామాన్ అంతా సదురుకుండు, కార్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏమీ లేకుండా తీసుకొని పోయారు. నీకు పోయినావు అన్ని రోజులు, వచ్చినావు ఉండాలి కదా, నువ్వు పోతా అంటున్నావు. మరి మీ నాన్న మరి మాదేం తప్పు ఉందో అడగాలి. ఏదన్నా తప్పు సరే చెప్పొచ్చు, మనకు లేదనుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో మేము ఏదో తప్పే ఉండొచ్చు, చెప్పలేము. అది కూడా నేను చెప్తున్నా కదా, మరి అడగాలి కదా, ఏదో ఒకటి తేలాలి కదా. నువ్వు అన్ని సదురుకొని పోవడం ఏంది, ఇవాళ తెచ్చి నైట్ ఇంటి మీద తీసుకొచ్చి గొడవ చేయడం ఏంది, టెంట్లు వేయడం ఏంది, ఇలా ఉంటానే అనడం ఏంది. ఉంటా అన్నావు, సరే ఇప్పటికైనా సరే ఏ టైం ఏం మారుతారో తెలియదు. ఉంటా అన్నప్పుడు ఉండమనే చెప్తున్నాం కదా. మేము కూడా మేమే ఉంటలేము కదా ఇంటికాడ. సరే ఉండండి, నా కొడుకున్నా కోడలున్నా నా ఇల్లే కదా అది. ఇవాళ నేను ఉన్న రోజులు నేను ఉంటాను, నేను పోయినాక అయితే వాళ్ళకే అవుతుంది కదా. సరే ఉంటే ఉండండి, నేను ఏడ ఉంటే ఉంది. మాకు అయినా హెల్త్ బాగాలేదు, మా బిడ్డ దగ్గర ఉన్నాం, హాస్పిటల్కి దగ్గర ఉందని సారు. మరి నేను ఉండననే వదిలేసిన కదా. మరి ఆయన కూడా కోర్టులో కేసు వేసిండు కాబట్టి ఆ రోజు ఉండనన్నందుకు ఎంతమందిని తెచ్చినందుకు మళ్ళీ కూడా ఎప్పుడైనా తెచ్చి దౌర్జన్యం చేశాడు. ఇక ఆమె ఉండన్నాక ఇంకేముందని కోర్టులో అప్లై చేసి వచ్చిండు ఆయన. సరే అది చేసిరనే గొడవ ఎక్కువ చేసిరు. సరే ఇప్పుడు ఆయనకు కూడా ఉండాలనిపిస్తుంది ఆమెతోటి. ఉంటా అని చెప్పి ఆయన డైవర్స్ కూడా రిటర్న్ తీసుకొని వచ్చిండు. ఈ రంగారెడ్డి కోర్టులో ఈమె ఉంటాని కలిసి ఉంటాని వేసిన కేసులో కూడా ఉంటానే దాంట్లో కూడా సైన్ పెట్టి ఒప్పుకొని వచ్చిండు. మరి ఉండాలన్నా ఉండొద్దా? ఈ పోలీసు వాళ్ళు ఏమంటారంటే సైదుల్ సిఐ సారు, ఆమె రూమ్లకే పోవద్దు నువ్వు అంటే, మరి భర్త నేను వద్దాయే. మరి ఆయన అడిగిండంట నిన్న, మేమైతే లేమో, నేను వద్దంటావు, నువ్వు పాపని తీసుకురావు, మరి ఇంకా నువ్వు దేనికోసం వచ్చి ఉంటున్నావు, నువ్వు రాకింటికని అన్నాడంట. ఇక అక్కడ చిన్న మాట ఏం పెరిగి ఆమెనే కొట్టిందంట. పోలీసు వాళ్ళకి ఆమెనే కంప్లైంట్ చేసిందంట. పోలీసు వాళ్ళు వస్తే మాట్లాడతా కదా అని ఆయన ఆన్నే ఉండి ఆ డైవర్స్ పేపర్లు అవి ఇవి తెచ్చిండు కదా, అవన్నీ చూపించిండంట. చూపించిండు. పోలీసు వాళ్ళు ఆన్నే ఉండ్రు, డ్రెస్సు జినగలే, ఏది జినగలే, అవే డ్రెస్లతోటి మాట్లాడింది ఉంది. మళ్ళీ తర్వాతకు ఆ పోలీసు వాళ్ళు ఆన్నే ఉండ్రు వాళ్ళు వచ్చే వరకు. వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళని పొమ్మని చెప్పి తర్వాత పోలీసు వాళ్ళు ఏం పోతురు, బ్యాగ్ తీసుకుంటారు బండి. ఈ బాబు ఏం చేస్తున్నా ఆయన పని మీద ఆయన పోదానికి ఆయన కూడా వెళ్ళిపోతుండు. వాళ్ళు ఆనే నిలబడ్డారు. వెళ్ళిపోయి దగ్గరికి పోయిండు చాలానే దూరము. పోయినాక అప్పుడు పోలీసు వాళ్ళు వెనక్కి కాగానే పిలిచి చంపుదామని అప్పటికే రాళ్ళు చేతులు పట్టి ఇట్లా వెనకాల పెట్టుకొని వచ్చిండు ప్రవీణ్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్రదర్సే. జగన్మోహన్ ఏమో నైపు పెట్టుకుండు, అది మటన్ కొడతారు చూడు అట్లాంటిది పెట్టుకొని వాడు ఇసిరి కొడితే ఆ గోడ పడ్డది. ఇదేనా పద్ధతి? చంపే ప్రయత్నం జరిగింది సార్. బ్లడ్ వచ్చిందంతా చూపినా నీకు?
చూపిస్తా, ఎందుకంటే చూడాలి కదా, చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు చేసే నాటకాలు. నా పిల్లగాన్ని చంపినాక ఇంకా నాకు ఏమున్నది సారు? అంటే మిమ్మల్ని కొట్టి మళ్ళీ రేప్ చేశారని ఆమె కేసు పెట్టింది మళ్ళీ మీ పైన. మమ్మల్ని ఫస్ట్ కొట్టించింది, ఏదో మందు వేసుకున్నట్టు యాక్షన్ చేసింది. నీకు హాస్పిటల్ ఇంటి పక్కనే ఉంది, అర్జెంట్ కంటే ఆ ఇంటి పక్కన హాస్పిటల్కి పోతావు కదా, జీవన్ హాస్పిటల్ పెద్ద ఏమి కాదు, మరి ఇంకేరే పెద్దదానికి వాళ్ళ సీరియస్గా ఉందంటే పోతావు. నువ్వు జీవన్ హాస్పిటల్లో దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆఫీస్ పక్కన ఉంది కాబట్టి మరి ఫ్రీగాను వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాస్తారు డాక్టర్స్. పోయినరు, అందులో అడ్మిట్ అయ్యారు. అందులో అడ్మిట్ అయ్యి 4 రోజులకే ఆమె ఇంటికి వచ్చింది. మేము బొక్కలు ఇరిగి అన్ని ఇరిగి మేము 11-12 రోజులకు మేము వచ్చినాం ఇంటికి. నీకేం పని ఉంది, నన్ను కొట్టించినా అన్ని చేసినాక నా ఇంటికాడ ఏముంది, నేను మంచిదాన్ని కాకనే నువ్వు మందేసుకున్నావని అంటారు కదా, మరి నేను మంచిది రేపు మళ్ళీ ఏమన్నా కాదా? నా ఇంటికాడ ఎందుకు ఉండాలి సార్? వెళ్ళిపోవాలి కదా, నీ భర్తను తీసుకొని వెళ్ళిపో. మళ్ళీ వచ్చింది నాకంటే ముందే ఇంట్లో చేరింది. పోతే పోనీ లేరా నాయన, ఈ దరిద్రం మనమే, సరే 4 రోజులు ఎట్లా సెట్ అవుతారేమని అట్లా కూడా మేము ఎవరికి చెప్పలే, ఊరుకున్నాము. తర్వాత మా సార్కే మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే మేము హాస్పిటల్కి పోయినాం. ఇంకా అదే హాస్పిటల్ నుంచి బయటనే ఉన్నాను నేను. ఇప్పటికి ఇంటికి పోలే, ఇంకా 4-5 నెలలు అవుతుంది. నేను ఒక్కడే ఉంటుండే ఇంట్లో. మరి ఒక్కడే ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఉండాలి కదా, ఆమె కింద పోర్షన్లో ఆయన మీద పోర్షన్లో. నేనేం జాబు లేదు, మా ఆయనకేం జాబు లేదు, ఏదో చిన్న చిన్న బిజినెస్ చేస్తుండే, ఆయనకు చేతన అయితే లేదు. మరి 50,000 కిరాయిలు వస్తాయి, ఇంటి కిరాయిలు. అందరినీ ఖాళీ చేపించేసింది, ఖాళీ చేపించి లాక్కులు పెట్టడం. ఇదేనా పద్ధతి? తనకి ఏం కావాలని కోరుతాం? ఎందుకంటే దాదాపు ఇంతకుముందు మేము చాలా కొట్టింది మిమ్మల్ని, మీ హస్బెండ్ని కొట్టింది, ఇప్పుడు ఇతన్ని కూడా చంపే ప్రయత్నం చేసింది. ఆమె చివరిగా తనకి ఏం కావాలని కోరుతాం? చూడండి, తెలుసుకోండి సారు, మీరు చూసి తెలుసుకోండి. ఆయన నేను చెప్పడమే కాదు, మీరు కూడా చూసి డాక్టర్ని కూడా అడగండి. MRO స్కాన్ కూడా వచ్చింది, చూడండి. అంటే చివరిగా తనకి ఏం కావాలంట? మీ కోడలికి ఏం కావాలని చెప్తా ఉంది? ఏం కావాలి? ఆస్తులు కావాలి, ఆస్తులు కావాలి, ఆస్తులు కావాలి. ఆస్తులు ఎవరమైనా కష్టపడి సంపాదించుకున్న దానికి వాల్యూ ఉంటుంది. ఓ తాను తెచ్చింది అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే మేము దానికి కూడా ఇవ్వమనలే. నువ్వు మంచిగా మాట్లాడి అడిగితే ఒకటి కాకుండా ఇంకోటి కూడా ఇస్తుంటాం కదా. నా పిల్లలకు లేకున్నా సరే, నా పిల్లలు రాయల్గా బతుకుతారు, జాబులు చేసుకుంటారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు, చదువుకురు, అదే లెవెల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. నా ఆస్తి మీద వాళ్ళు ఏమో డిపెండ్ అవుతలేరు. నీకెందుకు? నీకు ఇస్తా పో. నువ్వు ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు? నువ్వు మంచితనంగా అడిగి తీస్తాను. నువ్వు నన్ను చంపి, నన్ను కొట్టి, నా మొగరిని కొట్టినాక నీకు ఎట్లా ఇవ్వాలి? నేను మీరే చెప్పండి. ఒక్కడే అబ్బాయి కదా, ఒక్కడే అబ్బాయి, ఒకటే కూర కాబట్టి వాళ్ళకి చెందుతుంది కదా ఆస్తి కూడా. అవును, నువ్వు మంచిగా ఉంటే అంతా మీకే అవుతుంది కదా. ముందు రాయాలని ఏముంది? భరోసాలు కావాలంట, వాళ్ళ అమ్మ భరోసా కావాలంటది, అమ్మాయి భరోసా కావాలంటది, వాళ్ళ అయ్య భరోసా కావాలంటాడు. మరి అయ్య ఎన్ని ఎకరాలు సంపాదించిండు? ఎన్ని ఎకరాలు సంపాదించి నీ బిడ్డని ఇచ్చినావు. చిన్న పాప పుట్టిందిగా మా వద్దన, పాపను వదిలేసిపో, లేదంటే పాపకు సరిపోయేంత నేను పెడతా. ఇవాళనే పాపకు అవసరం లేదు కదా. లేకపోతే వాళ్ళిద్దరు కలిసి నేను ఉంటా, నేను చదువుకుంటా, నేను చూసుకుంటా అని మాట్లాడుతుండు. విడిచిపెట్టేసేస్తే వాళ్ళు బతకరా? ఎందుకు ఈ పిల్లల లైఫ్లు పాడు చేస్తుండే ఈ కృష్ణారెడ్డి ఆగం చేస్తుడు అని పెండ్లం. కృష్ణారెడ్డి పెండ్లము ఈ జగన్మోహన్ గాడు. ఎవరు? కృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరు, వాళ్ళ అమ్మ రూప. ఈడు జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న కొడుకు, అడ్వకేట్. ఆయన ఒక అడ్వకేటు, ఆయనకు అన్ని రూట్స్ తెలిసి పట్టుకొని నైఫ్ తోటి కొడుతుండు. నిన్న ఇసిరి కొట్టిండు. అంటే నిన్న ఏ టైం జరిగింది అటాక్? జరిగిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు? డాక్టర్స్ ఏం చెప్తా ఉన్నారు? అప్పుడు జరిగింది సార్. నాకు పొద్దున కాదు, సాయంత్రం 5:15 ఏమో జరిగింది ఇది. వెంటనే ఇక హాస్పిటల్ తీసుకొచ్చిర్రు. అలా ఫ్రెండ్స్ వచ్చిర్రు. డాక్టర్స్ డిఎస్పీ దానికి పోయారు. డిఎస్పీ కూడా వాళ్ళ వైపే చెప్తాడు. అమ్మాయి అంట, అమ్మాయే కావచ్చు, నేను కూడా ఒక అమ్మాయినే కదా. మరి నన్ను ఎట్లా కొట్టించింది? ఎట్లా కొట్టిపించిండు? కృష్ణారెడ్డి వాళ్ళ అయ్యా. నేను ఆడామని గానా? లేకపోతే ఆయన ఇస్తే కొనుక్కున్నానా నేను ఆ ఇల్లు? తర్వాత నీకే అవుతుంది కదా. ఇప్పుడే గుంజుకోవాలని మనసులో చంపి నువ్వు గుంజుకుంటావు. ఇదేనా పద్ధతి సార్? ఇలా నా కొడుకు లేకపోతే నాకేం కానొస్తుంది? ఏ ఆస్తులు నాకు అవసరం సారు? మొన్ననేమో నా భర్తను చంపడానికి ప్లాన్ వేసిర్రు. ఏదో టైం బాగుండి బతికుతుండి, ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా తెలియదు. అట్లా ఉండు, అట్లా డబ్బులు పోసి బిడ్డలు అట్లా చూసుకొచ్చిర్రు. మా బిడ్డలు చూసేపటికనే ఆయన బయటికి వచ్చిండు తెలుసా. ఆ డాక్టర్ ఒకడు దేవుడు అయిపోయింది, మా బిడ్డలు ఒకడు. ఈమె వలన ఇదంతా జరిగింది. మేము ఏ రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళం కాము, ఏ రోజు ఇల్లు ఇడిచి ఒక ఇంటికి పోయిన వాళ్ళం కాము సారు. నేను ఒక్కొక్క పోర్షన్ ఇల్లు కట్టుకున్నా సారు. ఎవరు ఇచ్చింది కాదు, పిల్లలు ఇచ్చింది కూడా కాదు, మేము కష్టపడి కట్టింది అది. ఇవాళ వచ్చి ఈమె
నా పిల్లల్ని నా ఇంట్లో ఉండకుండా నువ్వు వెళ్ళు బయటికి ఎందుకు వస్తున్నావురా అని మాట్లాడడము, ఈమె ప్రణీత వాళ్ళ అమ్మ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సారు? ఆమెకి ఏం అవసరం ఉంది నా ఇంటికాడ వచ్చి ఉండనీకి? నా కోడలికి ఉంటుంది అవసరం, నా మన్మరాలు ఉండొచ్చు, నా కొడుకు ఉంటాడు. నా ఇష్టం ఉంటేనే అది ఉండడం. వాళ్ళు కూడా ఇది ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నాకు ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ మీదనే వదిలేసిన ఇల్లు. మరి ఈమె ఎందుకు వస్తుంది వాళ్ళిద్దరు మంచిగా ఉండకుండా? ఈడ ఉంటే ఏమీ రాదు, అక్కడ ఏముందో మరి ప్లాన్లు అన్నీ ప్లాన్ ప్రకారం చేస్తారు వాళ్ళు. ఆస్తులు ఎకరాలు కావాలంట, 2 ఎకరాలన్నర ఇస్తాను మా సార్ ఒప్పుకుండు. పాప కోసము సరిపోదా? ఇంకా కావాలంట, 6 ఎకరాలన్నర కావాలంట. కృష్ణారెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఇచ్చిండు ఆయన బిడ్డకు? కృష్ణారెడ్డి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు కట్నాలు? నా మన్మరాలకు నేను నా పిల్లల్లాగా నేను మంచిగా వాళ్ళని మంచిగా తయారు చేసుకుంటామని. ఇప్పటికైనా వదిలిపోవచ్చు, ఇద్దరు కలిసి ఉండమని చెప్పినా కానీ ఇప్పుడు నా కొడుకునేమి ఉంచదామె ఉంచదు. ఈ పోలీసు వాళ్ళు కూడా ప్రొటెక్షన్ మాకు ఏమి హెల్ప్ అవుతలేదు సార్. పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, న్యాయ వ్యవస్థ మొత్తం అలాగే సపోర్ట్ చేస్తుంది. అలాగే సపోర్టు. ఆయన ఎస్ఐ, తండ్రి ఎస్ఐ, కొడుకు రాజకీయంలో దర్పల్లి రాజశేఖర్ ఎమ్మడి ఆయన తిరుగుతాడు. చదువు లేదు, సంధ్య లేదు, చిన్నప్పటి నుంచి చిచ్చోరగా తిరిగిండు, అదే చిచ్చోరలనే ఉంటాడు వాడు. ఇక వచ్చి రాళ్ళ తీసుకొని కొట్టిండు నిన్న. నా కొడుకుని మింగడానికి తయారయ్యారు. ఎక్కడికెంచి వచ్చిందో ఇది నాకు ఈ శని నాకు అర్థమవుతలేదు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడు ఒక అడ్వకేట్ అంట, వాడు కేసులు ఎట్లా చేస్తుండో నాకు అర్థమవుతలేదు. మరి ఆయన కొట్టి చంపి ఇక్కడ కేసులు పెడతాడా? జనాలందరికీ ఎట్లా చేస్తుండో తెలుస్తలేదు. మరి ఆయన ఎట్లా అడ్వకేట్ అవుతుండో వీళ్ళంతా ఎట్లా ప్రోత్సహిస్తుండో నాకు తెలుస్తలేదు. ఆయనకు సర్టిఫికేట్ ఎట్లుందో మరి. మా ఇంటికి ప్రతిసారి కెమెరాలు వల్లగొట్టింది, మమ్మల్ని కొట్టింది కూడా ఆయన. సురేందర్ రెడ్డి అనే వాడు మెకానిక్ ఉండు, వాళ్ళకి ఏదో దూరం రిలేషన్ అంట. ఈ మా కాలనీలోనే ఉంటాడు, సాయిరాం కాలనీలో. వాడిని కూడా గుంజాల్సిందే. ఇవన్నీ మీడియాకు పెట్టండి సార్. చాలామంది వీళ్ళు అంతా. ఇది నాకు దర్పల్లి రాజశేఖర రెడ్డిదే ఫస్ట్ మెయిన్. ఆయనతోటే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళది ఏది మాకు ఏది నడుస్తలేదు సార్. డీసీపీ దాకా ఆయననే చెప్పుకొస్తుండు. డీసీపీ ఇక వాళ్ళంతా ఏం ప్లాన్లో తెలియదు కానీ మాది ఒక్క కేసు కరెక్ట్ చేస్తలేరు. మా ఇంటికి నన్ను తీసుకుపోవడానికి 7 మంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు రిమాండ్ కంట. నేను చంపినా, కోడల్ని కొట్టినా, కొడుకుని కొట్టినా, లేకపోతే కృష్ణారెడ్డి పెన్లాన్ని కొట్టినా, ఎవరికి ఏం మర్డర్ చేసినా నన్ను తీసుకుపోయి రిమాండ్కి చేయనీకి మాకు రూల్స్ ఏం తెలియదు. మేము ఇంట్లో దద్దమ్మల్లాగా ఉంటామన్నా వీళ్ళు ఈ తెలుగులు చేసుడు. పోలీసు వాళ్ళకి రోజు టార్చర్ అంట. పోలీసు వాళ్ళు ఏంది సార్ మేము ఫోన్ చేస్తే వచ్చి కలిసేటోళ్ళం కదా, ఎందుకు వచ్చినాం ఇంటికి అని నేను అడిగితే, లేదు 5-6 కేసులు ఉన్నాయి నీ మీద రావాలి. 5-6 కేసులు ఏ లెక్క చొప్పున ఉన్నాయి? 5-6 కేసులు ఉన్నాయి. మరి కోర్టుకు పంపాలే కదా ఈ పోలీసు వాళ్ళు. మరి ఎందుకు ఇప్పటి వరకు 8 నెలలు అవుతుంది గొడవ కాబట్టి నవంబర్ నుంచి. మరి ఇప్పటి వరకు కోర్టు నుంచి ఏది రాదు ఆధారము మాకు. కోర్టు నుంచి హెల్ప్ అవుతలేదు, పోలీస్ స్టేషన్ నుంచి హెల్ప్ అవుతలేదు. మరి ఇక మామూలు వాళ్ళం ఎట్లా బతకాలి సార్? మేము చంపి తీసుకుపోతారా మమ్ముల? కష్టపడి సంపాదించుకోవాలి. నువ్వు మంచితనంగా అడిగితే ఇస్తా, ఒకటి కాకపోతే ఇంకొకటి ఇస్తా. నా పిల్లని నేను చాదుకుంటా. నీకు బరువు ఎందుకు? పాప కోసమే కదా ఇంత పోరాడేది. పాపనేమో ఆడబెట్టుకుంటారు, బిడ్డ పెండ్లం వచ్చేమో ఈడుంటారు. కృష్ణారెడ్డి భార్య, కృష్ణారెడ్డి బిడ్డ ఈడుంటుంది, మన్మరాలేమో ఆడుంటుంది. ఇదే పద్ధత? ఇంకా వచ్చి చంపుతారు. నువ్వు చదవు, నువ్వు గణేష్తో నేను చదవాలి. నువ్వు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసినప్పుడు అత్తగారింటికాడ ఇడిచిపెడతారా, లేకపోతే నీ ఇంటికాడ పెట్టుకొని తమాషా చేస్తావా? నీ ఇంటికాడ పెట్టుకొని నువ్వు ఉండి నువ్వు చూడలేదు, నా బిడ్డను చూడలేదు, నా మనమరాలను చూడలేదు, కనేసినవని మాట ఎందుకు వస్తుంది నీకు?